బట్టిబ్రోలు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఈ రోజు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, వంగా సామిరెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో మనం అనుకున్న దానికంటే కూడా సభ్యత్వ నమోదు ఎక్కువ చేశారు। అందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను। అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి 60 మంది ఓటర్లకు కుటుంబ సాధికార సారథులను నియమించుకోవాలి। రాబోయే రోజుల్లో గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి అన్ని కమిటీలను నియమించుకోవాలని అన్నారు। ఆ కార్డు అందించే కార్యక్రమం చేపట్టాలని మీకు చెప్పాం। అందులో భాగంగా కార్డు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే వ్యవస్థకి శ్రీకారం చుడుతోంది పార్టీ। అందులో భాగంగా ప్రతి 60 ఓటర్లకి ఇద్దరు, ఒక మగవారు ఒక ఆడవారు, ఉమెన్ జెంట్ క్రియాశీలక కార్యకర్తల్ని సభ్యత్వం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి ఆ లిస్టులు తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది। దీన్ని ఉద్దేశించి మరి మీరు ఎంతమంది చెప్తారో నాకైతే తెలీదు। నేనైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడున్న ఏ నాయకులైనా రేపు ఇంకో పదవికి ప్రమోట్ అవ్వాలంటే, ఆ పదవిలో పోవాలంటే రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఏమైనా కాదు, ఈ ఎన్నికల్లో పదవి కావాలన్నా నామినేటెడ్ పోస్టులు మనకి ఏదైనా రావాలన్నా కూడా కుటుంబ సాధికారగా ఉండాలనేది ప్రధానంగా చూస్తామనేది మీరు గమనిస్తారు। అంటే ప్రతి నాయకుడు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి, పై స్థాయి నాయకులు కూడా అందరూ కూడా కేఎన్ఎస్లుగా ఉండాలి। మరి మీరు చేసిన లిస్టులు ఏ విధంగా చేశారో నాకైతే తెలీదు। ఇదేదో చిన్న చిన్నలే మనం ఉండకూడదు, పెద్దవాళ్ళ నాయకులు పక్కన పెట్టి మీ పేర్లు రాసుకున్నారా లేదు, రాసుకున్నారా మీ పేర్లు? అది అందరి పేర్లు కూడా దీనిలో నమోదు చేయాలి। చిన్న చిన్న తేడాలు విభేదాలు ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా నాయకుడిగా గుర్తించుకున్నాడంటే అతను బాధ్యత ఇస్తే 30 ఓట్లలో అతని పేరు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది। దానికి వాస్తవంగా గ్రామ స్థాయిలో ఒక సమావేశం పెట్టుకొని ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని అది తయారు చేసుకుంటూ పోతే చాలా ఈజీగా అయింది। ఆ దిశగా మీరు తెలుస్తుంది అంటే వాళ్ళు కూడా కూర్చొని అవి కూడా సమాజం సంబంధించి కూడా అవన్నీ కూడా రైల్వే వాళ్ళు వచ్చారా, మీరు చేశారా, పంపించారా, నాకు పంపించారా? దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, అందరినీ పెట్టారా లేదా అనేది కూడా ప్రధాన గుర్తింపు ఉన్న ప్రతి నాయకులు కూడా ఇందులో పెట్టండి। ఇప్పుడు మనం వాళ్ళు వేరే పదవులు ఇచ్చారు, రేపు భవిష్యత్తులో ప్రధానంగా దానికోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ రోజు। ఎందుకంటే రేపు పూర్తి శ్రద్ధ పెట్టి రేపు నైట్కి మొత్తం కూడా అన్ని లిస్టులు కూడా మాకు చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతూ ఇంకా మాట్లాడతాను గ్రామాల వారిగా ఈ రోజు దానికి సంబంధించి ఏదన్నా